పోసాని కృష్ణమురళిపై కూటమి ప్రభుత్వ వేధింపులు కొనసాగుతున్నాయి. మీడియాతో మాట్లాడినందుకు పోసానిపై కేసు నమోదు చేశారు. ఈ నెల 26 వరకు పోసానికి రిమాండ్ విధించారు. పోసానిని ఒక్కరోజు సిఐడి విచారణకు అనుమతినిచ్చింది గుంటూరు సిఐడి కోర్టు. సాయంత్రం 5 వరకు న్యాయవాది సమక్షంలో సిఐడి అధికారులు పోసానిని విచారించనున్నారు. గుంటూరు సిఐడి రీజనల్ ఆఫీసులో విచారణ కొనసాగుతోంది. అయితే న్యాయవాది సమక్షంలో విచారించాలని సిఐడి అధికారులను గుంటూరు సిఐడి కోర్టు ఆదేశించింది. అయితే పోసాని విచారణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ గుంటూరు సిఐడి కార్యాలయం నుంచి అందిస్తారు. అశోక్, పోసానిని కొద్ది క్షణాల క్రితమే గుంటూరు సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చారు. అయితే ముందు గంట క్రితమే జైలు నుంచి, గుంటూరు జిల్లా జైలు నుంచి పోసానిని సిఐడి బృందం తీసుకొచ్చింది. వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు వైద్య చికిత్స ఏదైతే పరీక్షలు నిర్వహించారు, అక్కడి నుంచి నేరుగా సిఐడి కార్యాలయానికి తీసుకువచ్చారు. అయితే సిఐడి ఒక కేసు నమోదు చేసింది. దాదాపు 5 నెలల క్రితం ఒక కేసు నమోదు చేసింది. 2016లో పోసాని ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్ సారాంశం ఏంటంటే, అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నంది అవార్డులకు సంబంధించి ఒక కమిటీ వేసింది. ఆ కమిటీలో ఒకే సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు. అది కరెక్ట్ కాదు అన్న భావంతో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. అయితే దానిపైన సిఐడి 5 నెలల క్రితం కేసు కట్టింది. అంటే 9 సంవత్సరాల క్రితం ప్రెస్లో మాట్లాడితే సిఐడి అధికారులు దానిపైన కేసు కట్టారు. అంతే, అదొక్కటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పోసాని పైన 18 కేసులు నమోదైతే ఆ ఒక్క ప్రెస్ మీట్ నిర్వహించడం పైనే 12 కేసులు కూటమి ప్రభుత్వం కట్టిందంటే ఎంత కక్ష సాధింపు చర్యలకు కూటమి ప్రభుత్వం పాల్పడుతుందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక కేసులో బెయిల్ రాగానే మరొక కేసులో పీటీ వారెంట్ వేసి చిత్రహింసలు, ఒక శ్రీకాకుళం నుంచి రాజమండ్రికి, గుంటూరుకి, అలానే సీమ జిల్లాలకి ఇలా తిప్పుతూ పోసాన్ని చిత్రహింసలు గురి చేస్తున్నారు. ఒకవైపు పీటీ వారెంట్ల పేరుతో రాష్ట్రమంతా తిప్పుతూ, మరొక వైపు విచారణ పేరుతో చిత్రహింసలకు పోసాన్ని గురి చేస్తున్నారని ఆయన తరపున అడ్వకేట్లు మండిపడుతూ ఉన్నారు. దాదాపు 2 ప్రెస్ మీట్లు నిర్వహిస్తే ఆయన పైన 18 కేసులు నమోదు చేశారని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు సిఐడి 9 సంవత్సరాల క్రితం నిర్వహించిన ప్రెస్ మీట్పై కేసు నమోదు చేశారు. ఆ కేసులో గుంటూరు మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టడంతో ఈ నెల 26 వరకు పోసానికి రిమాండ్ విధించింది. అయితే అదే కేసులో కస్టడీకి 3 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ సిఐడి అధికారులు ఒక పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు మాత్రం కేవలం 1 రోజు మాత్రమే కస్టడీకి అనుమతించింది. అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితమే పోసానిని గుంటూరు జిల్లా జైలు నుంచి సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చారు. ఇందులో కూడా పోసానిని జైలు నుంచి బయటికి రాకుండా చేయడానికి సాధారణ సెక్షన్తో పాటు 111 సెక్షన్ కూడా బనాయించడం జరిగింది. అయితే కోర్టులో ఆ వాదనలు జరిగే సమయంలో, రిమాండ్ విధించే సమయంలో పోసాని తరపున న్యాయవాదులు ఖచ్చితంగా 111 సెక్షన్ ఈ కేసుకు వర్తించుతుంటూ చాలా బలంగా వాదనలు వినిపించడంతో పోసాని తరపున ఎవరైతే వాదనలు వినిపించారో ఆ వాదనలతో మ్యాజిస్ట్రేట్ కూడా ఏకీభవించి 111 సెక్షన్ ఈ కేసుకు వర్తించదని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఆయనకి ఈ నెల 26 వరకు రిమాండ్ విధించారు. రిమాండ్ విధించిన తర్వాత మళ్ళీ ఈరోజు విచారణ పేరుతో తీసుకొచ్చారు. అయితే కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించుకోవచ్చు. అయితే విచారించే సమయంలో ఒక అడ్వకేట్ సమక్షంలో విచారించాలి. ఆయన్ను టార్చర్ చేయడానికి కూడా వీలు లేదంటూ చాలా స్పష్టంగా ఆర్డర్లో పేర్కోవడం జరిగింది. అందులో భాగంగానే పోసానిని కొద్దిసేపటి క్రితం గుంటూరు సిఐడి కార్యాలయాలకు విచారణ నిమిత్తం తీసుకువచ్చారు. కార్తీక్. రైట్ అశోక్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.